నమస్తే అండి. ఇవాళ నేనైతే పల్లీలు, ఎండుమిరపకాయలు అలాగే టమాటాలు వేసి పచ్చడి చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. దోసల్లోకి కానీ, ఇడ్లీకి కానీ, అలాగే అన్నంలోకి, రోటీల్లోకి దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా 2 మీడియం సైజు టమాటాలు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఒక మీడియం సైజు ముక్కలుగా తరుక్కుంటున్నా అండి. మనం వీటిని ఎలాగో ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు ఉడికిపోతాయి. అందుకే మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత దీనికి దోరగా సన్న మంట పైన పల్లీలు వేయించి పెట్టుకున్నాను, ఒక చిన్న గుప్పెడు సైజ్ అంతా. తర్వాత బాండలు తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, పావు స్పూన్ మెంతులు ఇవన్నీ వేశాక ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా తుంపి వేసుకుంటున్నా కారానికి సరిపడా. ఎండుమిరపకాయలు తుంపకుండా ఎట్లా వేసామంటే అవి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఉబ్బినట్టు అయ్యి ఎగిరి పడతాయండి. అప్పుడు ప్రాబ్లం అవుతుంది, చిటుపట్లాడుతుంటే పైన పడతాయి. సో కొంచెం తుంచి వేసుకున్నామంటే నీట్గా ఫ్రై కూడా అయిపోతాయి. నెక్స్ట్ దీనిలోకి కొంచెం చూడండి, దోరగా వేగినాక ఎండుమిరపకాయలు మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు అలాగే ఉల్లిగడ్డలు మొత్తం కలిపి ఒకేసారి వేసేసానండి. ఇవి కొంచెం సేపు కానీ వేడి తగిలినాయంటే బాగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక చిన్న చింతపండు ముక్క అయితే కడిగి శుభ్రంగా వేసేసుకున్నాను. తర్వాత చల్లారిపోయిన పల్లీలు మిక్సీకి వేసుకుంటున్నా. దీంతోపాటు ఉప్పు కూడా వేసి పల్లీల్ని ముందుగా మిక్సీ పట్టుకోండి. ఇవి అంతా మనం ఉడకబెట్టుకున్నవైతే ముందే వేసేయకండి, ఎందుకంటే పల్లీలు మెత్తగా పొడి అవ్వవు వాటితో పాటు. తర్వాత మెత్తగా పొడి చేసిన పల్లీలు ఇవంతా మనం ఏదైతే ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నామో టమాటాలు అవన్నీ కలిపేసి మళ్ళీ రెండోసారి మిక్సీ పట్టేయండి. కచ్చా పచ్చగా పట్టండి పచ్చడిని అయితే, మరీ మెత్తగా పడితే రుచి ఉండదండి. చూడండి ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది అంతే. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కలుపుకుంటే బాగుంటుందండి రుచి. ఇంతే అండి, చాలా రుచికరంగా పచ్చడి రెడీ అయిపోయింది.